యాక్చువల్గా నేను దెయ్యాలని నమ్మను. అలాంటిది ఈరోజు నాకేం అర్థం కావట్లేదు. నా కళ్ళతో నేను మోనాని చూశాను, కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు. చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారని నాకు నమ్మకం లేదు. ఈ విషయం తెలుసుకోవడానికి చాలా రీసెర్చ్ చేశాను. నాకు తెలిసిన పుస్తకాలన్నీ చదివాను. ఈ విషయాన్ని సైన్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో కూడా తెలుసుకున్నాను. చాలామంది సైకియాట్రిస్టులను కూడా కలిశాను. చూడండి మిస్టర్ ఆల్బర్ట్, మన సబ్ కాన్షియస్ మైండ్లో బలంగా నాటుకుపోయిన సంఘటనలు కానీ మెమరీస్ కానీ మన ప్రమేయం లేకుండానే రికలెక్ట్ అవుతుంటాయి. అంటే అవి ఇల్యూజన్స్లా దృశ్య రూపకంగా మనకు ఎదురుగా కనిపిస్తుంటాయి. దీన్నే సింపుల్గా హాలిజినేషన్స్ అంటారు. దీని గురించి అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. నాలాంటి అనుభవం ఇంకా ఎవరికైనా అయ్యిందేమో తెలుసుకోవడానికి ట్రై చేశాను. ఆశ్చర్యం, చాలా మంది ఉన్నారు. నా కొడుకు పరీక్షలో ఫెయిల్ అయ్యాడని ఉరేసుకొని చనిపోయాడు. నాకు అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. నేను డాక్టర్ని. నేను ఆపరేట్ చేసిన పేషెంట్ చనిపోయాడు. అప్పుడప్పుడు కనిపించి భయపెడుతున్నాడు. అతని వల్ల నా వృత్తిని వదులుకోవాల్సి వచ్చింది. నాకు ఒక్కోసారి నా గుండెల మీద ఎవరో కూర్చున్నట్లుగా బరువుగా ఉంటుంది. ఊపిరి ఆడనివ్వదు. నాకు మెకానిక్ షెడ్ ఉంది. ప్రతిరోజు ఇంటికి వెళ్లే ముందు నేనే స్వయంగా షాప్ మూసి వెళ్లేవాడిని. ఉదయం వచ్చేసరికి కారు అద్దాలు పగిలిపోయి షెడ్ అంతా చిందరవందరగా ఉండేది. పక్కనే శ్మశానం ఉంది. అక్కడ దెయ్యాలు తిరుగుతుంటాయని చాలా మంది చెప్పేవాళ్ళు. ముందు నేను పట్టించుకోలేదు. ఇదంతా చూస్తుంటే నమ్మకం తప్పడం లేదు. ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు ఒకప్పుడు శ్మశానం. నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు నా వెనకాల ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఏమవుతారో ఎవరు కనుక్కోలేదు. అది ఎప్పటికీ అంతుపట్టని ఓ మిస్టరీ. మా బామ్మ నా పెళ్లి చూసి చనిపోతాననేది, కానీ ముందే చనిపోయింది. ఆశ్చర్యంగా నా పెళ్లి వీడియోలో ఉంది. నా దగ్గర ఆధారాలున్నాయి. నేను 25 సంవత్సరాలుగా ఎంతో మందికి పట్టిన దెయ్యాలను వదిలించాను. నేను చదవని శాస్త్రం అంటూ లేదు. దెయ్యాలున్నాయి, ఖచ్చితంగా చెప్పగలను. దెయ్యాలు ఉన్నాయి. మోనా నన్ను వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది. రేపేం జరుగుతుందో నాకు తెలియదు. తను నన్ను చంపాలనుకుంటుందా?
సానియాని కూడా తనే చంపుంటుంది. అసలేం కావాలి తనకి? ఈ రోజుకి డైరీ ఇంతే రాశాను. మళ్ళీ రేపు కలుద్దాం. రాయటానికి నేను బ్రతికుంటే పీసీలు ఖాళీగా ఉన్నాయి. ఇడు బతుకున్నాడు చచ్చాడా? ఏమై ఉంటుంది? మాయా 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 ఏయ్ మాయా చూసుకోకర్లేదా? పగిలిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేవు. ఏంటి ఓ మాదిరిగా మాట్లాడుతున్నావు? అయినా ఏంటి నీ గోలెక్కడ? నా ఇల్లు, నా ఇష్టం, నా వస్తువులు. వస్తువు ఎవరిదనేది కాదు, మంచి వస్తువు పోతే తిరిగి రాదు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మళ్ళీ మళ్ళీ చెప్పను. ఏంటి దబాయిస్తున్నావు? ఏంటి? నేను కొనుక్కుని ఇల్లు, నా ఇల్లు. నీ ఇల్లా? హలో సార్. హలో సీను, ఏంట్రా ఎంతసేపు? వర్షం సార్, అందుకే లేట్ అయింది. గంటలో అక్కడ ఉంటా. తొందర రావాయ్. సరే. వర్షం అంట. రే ఎవరు ప్రతి ఒక్కరికి ఎండలో అయిపోయింది. అర్ధరాత్రి నిద్ర లేపుతారు. ఎవరు సామె? ఈ ఇంట్లో ఇంత ముందున్నాడు, బతుకున్నాడా పోయాడా? ఎవరియా? ఆల్బర్ట్. ఆల్బర్ట్ ఇప్పుడే బ్యాలెన్స్ అయిపోయినట్టుంది. తొక్కల ఫోన్. అసలు ఏమై ఉంటుంది ఇందులో? ఏం రాసి ఉంటాడా? లేదురా, నువ్వు లేకుండా నేనుండలేను. అయితే నాతో కలిసి చనిపోతావా?